Hello, my retro people. వెల్కమ్ టు ది ఛానల్ డారియస్ వ్లాగ్స్. ఈరోజు అనేది ఒక కొత్త కంటెంట్తో అయితే నేను వచ్చాను అనమాట. ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్ యొక్క తేడాలు, డిఫరెన్సెస్ చెప్పబోతున్నాను అనమాట. ఇప్పటికైతే బేసిక్స్ అనేది చెప్తాను. వాళ్ళకి ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకా మనమైతే ఇంట్రోవర్ట్ గురించి అయితే చెప్పబోతున్నాము ఇప్పుడైతే. ఓకే, ఇంట్రోవర్ట్ అంటే ఎవడంటే లోన్లీనెస్గా, ఒంటరిగా, ఎప్పుడు ఎవరితో మాట్లాడకుండా చాలా షైగా, కొంచెం షైగా ఫీల్ అవుతా ఉంటూ ఉంటాడు అనమాట. అతని ఇంట్రోవర్ట్ అనమాట. ఎందుకంటే అతనికి చిన్నప్పటి నుంచి అలా ఉంటుంది అనమాట. అది మనం ఏం చేయలేము. ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా మారడానికి ఛాన్స్ అయితే ఉంది గైస్. ఎందుకంటే వాటిలో ఉండే కాస్త భయం అనమాట. ఆ భయాన్ని మనం కానీ పోగొట్టి వాడి కొన్ని బౌండరీస్ అనేవి దాటేస్తే వాడు కూడా ఎక్స్ట్రోవర్ట్ లాగా మారేదానికి అవకాశం ఉంది. ఇంట్రోవర్ట్ గురించి ఎందుకు ఇప్పుడు ఎంత బాగా చెప్తున్నామంటే గాయస్, నేను కూడా ఇంట్రోవర్ట్ కాబట్టి చాలా మంది ఇంట్రోవర్ట్ గాయస్ అనేటోళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళకి కానీ వీటికి రిలేటెడ్ అయితే లైక్ చేయండి గాయస్. ఎక్కడైనా మీకు కానీ రిలేటెడ్ అయ్యి ఉంటే ఇంకా మనం ఎక్స్ట్రోవర్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం గాయస్. ఎక్స్ట్రోవర్ట్ అంటే ఏం లేదు, చాలా సింపుల్గా ఎక్స్ట్రోవర్ట్ గురించి చాలా బేసిక్గా అందరికీ తెలిసిన అంటే ఎక్స్ట్రోవర్ట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ట్రోవర్ట్ అనేటోడు చాలా అందరితో కలిసిపోతుంటాడు గైస్. ఎక్కడైనా కూడా ఏదానికి భయపడ్డు. ఇప్పుడు ప్రజెంటేషన్ అయినా కానీ సంథింగ్ ఏదైనా ఫంక్షన్ వచ్చినప్పుడు ఏదైనా దానికి భయపడ్డు, ముందుకొచ్చి ముందుకెళ్ళి చేస్తాడు. భయపడకుండా ఏం చేయాలో డైరెక్ట్గా చేసేస్తాడు గాయస్. డేరింగ్ ఉంటాడు, ఏం భయపడ్డు ఎక్స్ట్రోవర్ట్ అంటే. గాయస్, మీకు ఒక ఇంట్రోవర్ట్కి ఎక్స్ట్రోవర్ట్కి ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రోవర్ట్ గురించి మాట్లాడుకుంటే మన ప్రభాస్ అన్న అనమాట. ప్రభాస్ అన్న ఎప్పుడు చూసినా కూడా ఇంట్రోవర్ట్నెస్గా, ఆల్రెడీ అన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పిండు అనమాట, ఎవరితో కూడా పెద్దగా కలవాడు, అలాగే మాట్లాడనని. ఇక్కడ మీకు ఒక క్లిప్ వేస్తాను అన్న మాట్లాడేది చూడండి. Lazy, shy, and can't meet people. So 3 problems I have. I think about it like, why am I in this field? Am I right or wrong? ఇంకా ఇప్పటికైతే మీకు ఇంకా ఎక్స్ట్రోవర్ట్ గురించి మాట్లాడాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంకా ఎన్టీఆర్ అన్న అనమాట. ఎన్టీఆర్ అన్న చూసారు కదా, చాలా ఎక్స్ట్రోవర్ట్ అనమాట. చాలా ఫన్నీగా ఉంటాడు, అందరితో బాగా మాట్లాడుతూ ఉంటాడు, ఏం భయపడ్డాడు అనమాట. ఏదైనా ఉండేది చేసేది అంటే అది ఎక్స్ట్రోవర్ట్ థింగ్ గైస్. అది అంటే ఇంట్రోవర్ట్ ఎక్స్ట్రోవర్ట్ నెగిటివ్ అని కాదు, ఇంట్రోవర్ట్నెస్ ఉన్నా కూడా కాస్త నెగిటివ్ అని కాదు, ఎక్స్ట్రోవర్ట్ కంటే నెగిటివ్ అని కాదు గైస్. అంటే కాస్త ఇవి కొన్ని క్వాలిటీస్ అనమాట, అంతే. దానివల్ల ఏమీ కాదనమాట. ఎందుకంటే ఇంట్రోవర్ట్ అనేటోడు కొంచెం లోన్లీగా, ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతుంటాడు. ఎక్స్ట్రోవర్ట్ అనేటోడు ఏంటంటే బయట బాగా తిరగాలి, అందరితో కలిసి ఉండాలి అని అనుకుంటాడు గాయస్. అంతే గాయస్, డిఫరెన్స్ ఏం లేదు. కొంచెం కొన్ని డెప్త్స్ చెప్పాలంటే ముందు ఎక్స్ట్రోవర్ట్ గురించి, ఇంట్రోవర్ట్ గురించి కొన్ని డెప్త్గా చెప్పేదానికి నేను ప్రయత్నిస్తాను. ఇంకా రీసెర్చ్ చేసి మీకు కావాల్సిన ఎటువంటి ఇంట్రోవర్ట్ కంటెంట్ కావాలన్నా నేను పెడతాను. మీకు ఎటువంటి కంటెంట్ కావాలో కింద కామెంట్ చేసి గాయస్. మీకు కానీ ఆ కామెంట్ చేసిన కంటెంట్ అనేది పెట్టడానికి ట్రై చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఆ కంటెంట్ అనేది నేను మళ్ళీ మీకోసం కొత్తగానే ట్రై చేస్తాను గాయస్. మీకు ఎటువంటి కలదో నాకు తెలియదు కాబట్టి నేనైతే ఇప్పటికైతే ఇది స్టార్ట్ చేశాను కాబట్టి పెడుతున్నాను. చాలా మంది రిలేటెడ్గా ఉంటారు కాబట్టి అందుకని ఇంకా మనమైతే ఇంకా ఇదే అనమాట ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట గాయస్. ఇంకా మీలో ఎవరైనా ఇంట్రోవర్ట్ అండ్ ఎక్స్ట్రోవర్ట్లు ఉంటే కింద కామెంట్లో చెప్పండి గాయస్, ఎంతమంది ఉన్నారు ఎక్స్ట్రోవర్ట్స్ అండ్ ఇంట్రోవర్ట్లు. ఇది అనమాట ఈరోజు వీడియో అనమాట. ఇంకా మనం కొత్త వీడియోతో ముందుకైతే వద్దాం.